సింహం పోయింది. మొఘలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబుకి మహమ్మదీయ మతం అంటే ఎంత అభిమానమో, ఇతర మతాలంటే అంత ద్వేషం. అందులోనూ హిందూ మతం అంటే మరీను. చక్రవర్తి బారి నుండి హిందూ మతాన్ని కాపాడి దేశాన్ని తిరిగి వశం చేసుకుని స్వాతంత్రం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని మహారాష్ట్ర నాయకుడైన శివాజీ కంకణం కట్టుకున్నాడు. కట్టుకుని ఒక్కొక్క కోటనై వశం చేసుకోవడం ప్రారంభించాడు. శివాజీకి ఇటువంటి దేశాభిమానం కలగటానికి కారణం అతని మాత జీజీబాయి. జీజీబాయి పత్రాపగడ కోటలో ఉంటున్నది. ఆ కోటకు కొంచెం దూరంలోనే సింహగడం అనే మరొక కోట ఉంది. ఒకనాడు ఏదో ఆలోచిస్తూ అటు చూచేసరికి జీజీబాయికి ఆ కోట బురుజులు కనపడ్డాయి. ఆ కోట మొఘలాయుల వశంలో ఉన్నది. ఉదయభానుడైన రాజపుత్ర వీరుడు దాన్ని కాపాడుతున్నాడు. దాన్ని ఇంకా శివాజీ వశం చేసుకోపోవటం ఆమెకు నచ్చలేదు. వెంటనే కుమారునికి కబురు చేసింది. శివాజీ అప్పుడు రాజగడ కోటలో ఉన్నాడు. తల్లి కబురు చేసింది అనగానే అతడు గుర్రం ఎక్కి వచ్చి ప్రతాపగడం చేరుకొని తల్లికి నమస్కరించి, అమ్మా, ఏమిటి సెలవు అన్నాడు. ఆమె నవ్వుతూ, నాకిక్కడ ఉబసపోవటం లేదు, అంటే తోచట్లేదు, చదరంగం ఆడుకుందామని పిలిచాను, ఒక ఎత్తు వేద్దామా అన్నది. శివాజీ ఆశ్చర్యపోయాడు. తల్లి కోరిక ప్రకారం ఆటకు కూర్చున్నాడు. ఆటలో జీజీబాయే నెగ్గింది. నేను గెలిచాను, కానుక నువ్వు ఏమిస్తావు శివ అంది. అమ్మా, నువ్వేమి కోరుకుంటే అదే ఇస్తాను అన్నాడు శివాజీ. ఆమె వెంటనే దూరాన కనపడుతూ ఉన్న సింహగడ కోటను చూపించి, శివ, ఆ కోట మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు, వెంటనే మన వశం కావాలి అంది. శివాజీ నిర్గాంతపోయాడు. అమ్మా, ఉదయభానుని ఓడించి కోట వశం చేసుకోవటం సులభమైన పని కాదు అన్నాడు. జీజీబాయ్ వినిపించుకోలేదు. ఏమి కోరుకుంటే అదే ఇస్తా అన్నావుగా అని అతన్ని వాగ్దానం జ్ఞాపకం చేసి లోపలికి వెళ్ళిపోయింది. శివాజీ తిరిగి రాజగడం చేరుకున్నాడు. కొలువులో ఉన్న వీరులనందరినీ రప్పించి తల్లి ఆజ్ఞను తెలియపరిచాడు. వాళ్ళంతా ఏకకంఠంతో దీన్ని సాధించటానికి ఒక్క తానాజీయే సమర్థుడు అన్నారు. అప్పుడు తానాజీ అక్కడ లేడు. కుమారుని పెళ్లికి తరలి వెళ్ళాడు. ఉన్న పలాన రావాల్సిందని తానాజీ కబురు వెళ్ళింది. శివాజీ పంపిన దూత ఇంకొక గడియలో లగ్నం అనగా పెళ్లి పందిరి చేరుకొని ప్రభువుల ఆజ్ఞ తానాజీకి తెలిపాడు. ఆ మూడు ముళ్ళు పడగానే వెళ్దురుగాని అన్నాడు కన్యప్రదాత. క్షణం కూడా ఆగటానికి వీల్లేదు అంటూ తానాజీ గుర్రమెక్కి ఒక్క పరుగున వెళ్లి రాజగడం చేరుకున్నాడు. శివాజీ అతనికి రాజమాత జీజీబాయి కోరికను తెలియజేశాడు. సింహగడం మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు అంది మాతాజీ. నువ్వో నేనో ఇందుకు పూనుకోవాలి. తానాజీకి శక్యంగాని పనిలేదు. రాజమాత ఆజ్ఞ పాటించడం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణమైనా బలి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తానాజీ తన సైనిక దళాలకు కబురు చేశాడు. ఆ రాత్రి సింహగడంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఉదయభాను కూడా ఆ సమయంలో సింహగడం చుట్టూ తానాజీ సైనికులు చేరి కోటలో ప్రవేశించడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. తానాజీ వద్ద ఒక ఉడుము ఉన్నది. దాన్నతడు యశోవంతుడు అనే పేరుతో పిలిచేవాడు. దాని నడుముకు ఒక తాడు కట్టి పైకి పొమ్మని ఆజ్ఞాపించేసరికి అది చెరచెరా కోటగోడని ఎక్కేసింది. అది అలా వెళ్ళి కోటగోడలో ఏదో రాయిని కరిచి పట్టుకోవటం, దాని నడుముకు వేళ్లాడే తాడు దొరకపుచ్చుకొని తానాజీ కోటగోడ ఎక్కి ఆ తాడును తరువాత ఏ రాయికో కట్టి దాని ద్వారా ఒక్కొక్కరినే కోటపైకి రప్పించడం మామూలు. సింహగడాన్ని కూడా అలాగే వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో తానాజీ యశోవంతుణ్ణి యథాప్రకారం పైకి వదిలాడు. అయితే ఉడుము ఆ రాత్రి మామూలు ప్రకారం పైకి పోయిన వెంటనే ఏ రాతినో ఖర్చు పట్టుకోక వెనక్కి తిరిగి వచ్చేసింది. అది అలాగా తిరిగి వచ్చేసినందుకు తానాజీ కోపంతో దాన్ని కసిరి తిట్టాడు. అతని దండనాయకుల్లో ఒకడు తానాజీతో, తగినంత కారణం లేనిదే తిరగదు, కోట లోపల ఏదో అలికిడై ఉంటుంది, ఆ సంగతి తమకు తెలియపరచడానికే అది తిరిగి వచ్చి ఉంటుంది అన్నాడు. ఏమైనా సరే తెల్లవారేలోగా సింహగడం మహారాష్ట్రుల వశం కాక తప్పదు అంటూ ఉడుముతో తానాజీ చలో అన్నాడు. ఉడుము యజమాని నిశ్చయాన్ని అర్థం చేసుకున్న దాని మళ్ళీ ఒక్కమారు తలాడించి చెరచెరా పైకి పోయి రాతిని కరిచి పట్టుకుంది. ఆ తాడు పట్టుకొని వెంటనే తానాజీ కోటపైకి ఎక్కాడు. మరొక గడియలో అతని సైనికులందరూ ఎక్కువచ్చి అతని వెనక నిలబడ్డారు. ఉడుము మొదట తిరిగి రావటానికి కారణం ఉంది. కోట లోపల పహారా వాళ్ళు అలికిడి వినపడి అది యజమానికి ఆ సంగతి తెలియపరచడానికి వచ్చింది. కోటగోడ మీద మహారాష్ట్ర వీరులు అడుగుల చప్పుడు
వినపట్టంతోనే కోట లోపలి పహారా వాళ్ళు కొమ్మబుర్రలు ఊది లోపలి వాళ్ళందరినీ లేపేశారు. అలా లేపిన మరొక్క గడియలో ఉదయభానుడు రాజపుత్ర వీరులతోనూ మొగలాయి వీరులతోనూ వచ్చి తానాజీని ఎదుర్కొన్నాడు. రెండు పక్షాలకు ఘోర యుద్ధం జరిగింది. భవానీదేవికి జై, శివాజీ మహారాజుకు జై అంటూ ఒక్కొక్క మహారాష్ట్ర వీరుడు 10 మందిని పొడిచి చంపాడు. మొఘలాల సేన కన్నా మహారాష్ట్ర వీరుల సంఖ్య తక్కువే. అయినా నాటి యుద్ధంలో మహారాష్ట్రులకే విజయం లభించింది. అందుకు కారణం వాళ్ళ నాయకుడైన తానాజీయే. ఆ యుద్ధంలో ఎక్కడ చూసినా అతనే కనపడి జయ ధ్వానాలతో తన వాళ్ళ పౌరుషాన్ని 10 రెట్లు పొంగచేశాడు. ఎదురైన శత్రువు నల్లా కూల్చి తెల్లవారకుండా సింహగడం వశం చేసుకున్నాడు. కానీ ఆ యుద్ధంలో తానాజీకి ఒంటి నిండా గాయాలు తగిలాయి. నా ప్రాణాలు ఇంకా ఎంతోసేపు నిలబడవు, నన్ను శివాజీ మహారాజు వద్దకు తీసుకుపోండి అన్నాడు. మహారాజే ఇక్కడికి వస్తున్నారు అన్న కంఠస్వరం వినిపించింది తానాజీకి. ఆ గొంతుక అతని కుమారుడు, పెండ్లి కుమారుడైన బాబూజీది. నాయనా, పెండ్లి పీటలు వదిలి ఎందుకొచ్చావు అన్నాడు తానాజీ. మహారాష్ట్ర వీరులంతా ఇక్కడ ప్రాణాలు బలి ఇవ్వటానికి వస్తుంటే తానాజీ కుమారుడు పెళ్లి విందుల కోసం నిలిచిపోతాడా? అసంభవం అన్నాడు బాబూజీ. ఆ మాటకు తానాజీ సంతోషించాడు. నా తరువాత మహారాజును భక్తి విశ్వాసాలతో సేవించు, దేశం కోసం ప్రాణమైనా అర్పించు అన్నాడు. అంతలో శివాజీ అక్కడికి చేరుకున్నాడు. మహారాజ్, సింహగడం మహారాష్ట్రుల వశం చేసి వేశాను, రాజమాత కోరిక చెల్లింది అంటూ ఆ మహావీరుడు శివాజీ ఒడిలోనే ప్రాణాలు వదిలేశాడు. తానాజీ పోవటంతోనే శివాజీ బాలునికి మళ్ళీ ఏడ్చాడు. శివాజీ వెళ్ళి, అమ్మా, సింహగడం దక్కిందే గాని సింహం పోయింది అని విలపించాడు. జీజీబాయి కుమారుణ్ణి ఓదారుస్తూ, శివ, తానాజీ అశాశ్వతమైన దేహాన్ని మాత్రమే వదిలాడు, శాశ్వతమైన కీర్తిని గడించి తక్కిన మహారాష్ట్రులందరికీ మార్గదర్శకుడయ్యాడు అంది. తానాజీ ఏ మహారాష్ట్రం కోసం ప్రాణాలిచ్చాడో ఆ దేశం కోసమే నువ్వు నీ ప్రాణాలు నిలుపుకోవాలి. ధైర్యం వహించు. లే, బాబూజీ వివాహాన్ని మనం వెళ్ళి చేయించాలి అంది జీజీబాయి. శివాజీ బాబూజీకి కొన్ని జాగీర్లను కానుకలుగా ఇచ్చి వంశపారంపర్య రాజదర్బార్లో గౌరవం జరిగే హక్కులు ప్రసాదించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.